స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనలను కాపాడి మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మనము ఇటు రీతిగా కలిసి ప్రభువును ఘనపరచటానికి, ఆయన వాక్య ధ్యానం చేయటానికి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో అందరికీ క్రీస్తు యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకముగా మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమపరచబడునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందామని మీతో చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనగా చాలా ప్రాముఖ్యమైన దినములో మనం ఉంటూ ఉన్నాం. ఈ దినము మన ప్రభువును రక్షకుడునగు యేసుక్రీస్తు వారు ఆయన మరణమును జయించి తిరిగినటువంటి దినముగా మనమందరము కూడా సంతోషంతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారము కూడా మనము కూడి ఆరాధన చేస్తున్నామంటే ప్రభువు ఎప్పుడైతే మరణమును జయించి ఆదివారమున తిరిగి లేచి ఉన్నాడో అంతకు మునుపున్నటువంటి విశ్రాంతి దినము కాదు, కానీ ఆ దినము నుంచి పునరుద్ధానపు దినమును మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. అనగా 2000 సంవత్సరాల క్రితము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు, మన పాపముల కొరకు మరణించి, అనగా ఆయన సిలువ వేయబడి 3వ దినమున మరణమును జయించి లేచినడు గనక ప్రభు యొక్క పునరుద్ధాన దినమున మనము సంతోషంతో జ్ఞాపం చేసుకోవచ్చు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సమయంలో దేవుని యొక్క వాక్యము మనము చదువుకొని ధ్యానించుకుందాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది ఉన్నారో, ఈ సంవత్సరం అనగా 2026వ సంవత్సరం ఏప్రిల్ 3వ దినమున ఏవైతే మనము గుడ్ ఫ్రైడేగా ప్రభు యొక్క శిలువ మరణం జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఆయన సన్నిధిలో ప్రార్థించున్నాము. మరి యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా అదే దినమున, అనగా అదే తారీఖున ఆయన సిలువబడినట్లుగా చరిత్రలు మనము చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాం. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును గురించి, ఆయనందు మనము కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండబోతున్నాము అనే యొక్క విషయాన్ని గురించి ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. అయితే చూడండి, ఇక్కడ 15వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 3-4 వచనాలు చదువుకుందాం. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా ఆ యొక్క లేఖన భాగమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆమేన్. దేవుడి యొక్క లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడనై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగలన మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వకృపానిధిగు దైవమా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. సమయంలో ఇదిగోను మా ప్రభువా, ఏమైతే వాక్య భాగమును చదివి ఉన్నామో అంటే వాక్యము ద్వారా దేవా ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో అట్టి ప్రతి ఒక్కరితో కూడా తండ్రి మీరు మాట్లాడి బలపరచమని, నీ పునరుద్ధానప శక్తితో నింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏమైతే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము జ్ఞాపం చేసుకోవచ్చు, ఆయనను బట్టి సంతోషిస్తూ ఉన్నామో, ప్రభువును స్తుతిస్తూ ఉన్నామో, అది కేవలము ప్రభువు యాదృచ్ఛికముగా జరిగించిన కార్యము కాదు, కానీ ఆయన యొక్క భూమి మీదకి వచ్చిన తర్వాత మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమైతే జరిగించున్నారో, ఆయన జీవించిన విధానము, ఆయన జనన మరణ పునరుద్ధానములు మరి సమస్తము కూడా ఆయన స్వతహాగా లేక స్వంతగా చేయలేదు, కానీ కేవలము లేఖనములు నెరవేర్చబడ్డ కొరకు మాత్రమే జరిగి ఉన్నవి. అదేవిధముగా తండ్రి అయిన దేవుని ద్వారా మాత్రమే నడిపించబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తండ్రి చిత్త ప్రకారంగా మాత్రమే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవించున్నాడు, కార్యములు జరిగించున్నాడు. అయితే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను అని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుచు ఉన్నాడు. అదే ప్రకారముగా ఆయన 3వ దినమున లేపబడినటువంటి విధానం గమనించినట్లయితే అది కూడా లేఖనముల ప్రకారంగా మాత్రమే జరిగెను అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఆయన జననమును గురించి, ఆయన జీవించిన విధానమును గురించి, ఆయన శిలువ మరణమును గురించి అంత మాత్రమే కాదు, కానీ ఆయన విజయకేతనం ఎగరవేస్తూ గాడిద మీద ప్రయాణం చేయటయు సమస్తము కూడా ఈ యొక్క లేఖనముల ప్రకారంగా మాత్రమే జరిగి ఉన్నది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము మనము చదివినట్లయితే అక్కడ ప్రవక్తైనటువంటి హోషేయ ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ చదువుకొనవచ్చునండి. అందుకే చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే అంటున్నాడు కదా, ఆయనను పాతాళ వశముల నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అనగా మరణముతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు, మరణముతో సవాలు చేస్తూ ఉన్నాడు. మరణమును ఆయన జయించబోతున్నాడని ముందుగానే లేఖనములు మనము గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రకారమే యేసుక్రీస్తు వారు ఆయన మరణించిన తర్వాత 3వ దినమున లేపబడెను అన్నటువంటి లేఖన భాగమును మనము చదివి ఉన్నాం. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారు ముందుగానే ఆయన సువార్తలో చెప్పినటువంటి మాట మనము గమనించినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చెప్తున్నాడు కదా, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడెవడు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని మన ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు కదా ఆయన, ఇదిగో జీవమును నేనే, అలాగే పునరుద్ధానమును నేనే, జీవమును నేనే అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మరణమునకు బానిస కావలసిందే, మరణమునకు లోబడవలసిందే, మరణము వారిని మృంగివేయవలసిందే. మరణమును ఎవరు కూడా జయించిన వారు ఇక మునుపు కానీ రాబోయే మరి దినములలో కూడా
భవిష్యత్ కాలంలో ఎవరు జరిగించలేరు, కానీ అది కేవలము యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యమై ఉన్నది. అలాంటి అనగా మరణమును జయించడం వంటి దేవుని మనము కలిగి ఉన్నాము కాబట్టి, మరణమును జయించడం వంటి ప్రభువును మనము ఆరాధిస్తున్నాము గనక, మరణమును దానితో సవాలు చేస్తూ దానిని జయించడం వంటి ప్రభువును మనం కలిగి ఉన్నాము కాబట్టి మనం ఎంతో ధన్యులమని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యొక్క భూలోకములో మనము దేనిని సరే జయించగలుగుతూ ఉన్నాం. మనుష్యుడు అంతరిక్షం వరకు వెళుచు ఉన్నాడు, అనేకమైన పరిశోధనలు చేస్తూ ఉన్నాడు, ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాడు, ఎన్నెన్నో పర్వతములను అధిరోహిస్తూ ఉన్నాడు, ఎన్నో రికార్డులను చేస్తున్నాడు. కానీ మరణమును మాత్రము ఏ వ్యక్తి కూడా జయించలేడు అనే విషయాన్ని మనము గమనించవలసినది. అది కేవలము ఆ యొక్క మరణమును ఎవరు జయించగలరంటే అది కేవలము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య అంటున్నాడు కదా, ఇదిగో పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు మరొక మాట వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమా పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, లేఖన భాగం మనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల నుండి లేచిన క్రీస్తు యొక్కను చనిపోడనియో మరణమునకు యొక్కను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఎలానగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరణమును యొక్క ఆయన మీద ప్రభుత్వము లేదనియో లేక చేయలేదనియో ఎరిగి ఉండవలెను అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మరణము ప్రతి ఒక్కరిని కూడా మిరింగివేస్తుంది, కానీ మరణము ప్రతి వారిని కూడా ఆవరిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చేసరికి ఆయనే మరణమును జయించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ అనగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరణమును ఎలా జయించున్నాడంటే తండ్రి ద్వారా ఆయన ఆ యొక్క మరణమును జయించున్నాడు. అందుకే లేఖన భాగంలో మనం చూస్తున్నాము కదా, ఇదిగో తండ్రి వలన ఆయన మరణము నుంచి లేపబడి ఉన్నాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగాని మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మనము క్షయమైనటువంటి ఈ యొక్క దేహమును విడిచిపెట్టి అక్షయమైన దేహమును మనం ధరించాలి అంటే, మర్త్యమైన యొక్క దేహమును విడిచిపెట్టి అమర్త్యమైనటువంటి దేహం మనము ధరించాలంటే, ఆ యొక్క మరణమును ఎవరైతే జయించున్నారో ఆయన ఎంతకు మనం వెళ్ళవలసిస్తున్నది, ఆయన మనం వేడుకొనవలసిస్తున్నది. ఆ మరణమును ఎవరైతే జయించున్నారో ఆయన మనము సేవించవలసింది. ఆ మరణమును ఎవరైతే జయించున్నారో ఇదిగో ఆయనను మాత్రమే మనము వెంబడించవలసిన వారము. కాబట్టి మరి యొక్క భూమి మీద లేక యొక్క ప్రపంచంలో అట్టే మరణమును జయించిన వారు ఎవరైనా మనము వెతకినట్లయితే ఎన్నో లేఖనాలు వెతకవచ్చు, ఎంతో చరిత్రలోనికి వెళ్ళవచ్చు, అనేక విధములుగా మనం ఎంత వెతికినానో మనకు ఎవరు కనబడరో కేవలము యేసుక్రీస్తు వారు తప్ప. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క మరణమును జయించిన వారిని మాత్రమే
మనము అనుసరించినప్పుడు మనము కూడా ఆ మరణమును జయించడానికి, లేక ఇదిగో యొక్క క్షయమైనటువంటి దేహమును విడిచిపెట్టి అక్షయమైనటువంటి ఆ దేహమును మనము ధరిస్తుంటూ ఉంటామని, అదేవిధముగా మర్త్యమైన వాటిని మనము విడిచిపెట్టి అమర్త్యతను ధరించుకుంటామని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఈ భూమి మీద మనం గమనించినట్లయితే ఎవరైతే మనకు సమస్యల నుంచి విడిపిస్తూ ఉంటారో, లేక ఎవరైతే మనకు సంతోషాన్ని ఇస్తూ ఉంటారో, ఎవరి ద్వారా అయితే మనకి సంతోషం జరుగుతుందో, లేక మనకున్నటువంటి ఆ సమస్యలు, ఆ చిక్కుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపిస్తుంటారో వారి కొరకు మనం ఎదుగుతుంటాం. వారు ఒకవేళ కనబడొచ్చినేమో, కానీ మరణమును జయించిన వారు మనకెవరు కనబడరో, మనకు తారసపడరో. కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ మరణమును జయించిన వారు. ఎప్పుడైతే ఆయన మరణమును జయించున్నాడో, అందుకే ఈ యొక్క చరిత్ర అంతా కూడా రెండుగా విభాగింపబడి ఉన్నది. దానిని క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకమని మనము పిలుస్తూ ఉంటాం. కాబట్టి ప్రపంచంలో నమ్మకపోయిన ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకమని ఆ చరిత్రల గురించి తెలియపరుస్తుంటారు. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే ప్రతి వారు కూడా ఆయన వద్దకు వచ్చినప్పుడు తప్పక ఆయన అంగీకరించేవాడై ఉన్నాడు. అందుకే యేసయ్య అన్నాడు కదా, ఇదిగో ప్రతి ఒక్క మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక నన్ను ఒప్పుకొనునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి దినం ఒక దినము రాబోచున్నది. ఆ దినము రాకమునిపే ఇప్పుడు ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ఇదిగో మనలోనికి కూడా ఆ పునరుద్ధానపు బలమును, లేక ఆ పునరుద్ధానపు శక్తిని యేసయ్య నీకు నాకు అనుగ్రహించేవాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే అలాంటి పునరుద్ధానపు బలమును పొందుకోరో అలాంటి వారు ఆ యొక్క నిత్య నరకానికి పాత్రులు అవుతుంటుంటారని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు మరొక మాట రాస్తున్నాడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టముగా తెలియపరుస్తున్న మాట ఏమిటి అని అంటే, ఇక్కడ భక్తుడు అన్నాడు కదా, సమస్తమును తనకు లోపరచుకొన జారిన శక్తిని బట్టి. అనగా సమస్తం అనగా ఈ యొక్క లోకములో ఏ విషయమైతే ఉందో, ఏదైతే ఉన్నదో, మరి యొక్క సృష్టి అంతటిని కూడా, లేక మనుషులందరినీ కూడా, ఈ యొక్క సమస్తమును కూడా ఆయన తనకు లోపరచగొన జారిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కాబట్టి ఎవరైతే ఆయన వద్దకు వస్తుంటుంటారో, ఆయన నమ్మి బాప్తిసం పొంది చేత రక్షించబడుతుంటుంటారో, మారు మనసు పొంది ఆయన వద్దకు వచ్చి రక్షించబడుతుంటుంటారో, అలాంటి వారు ఇదిగో ఆయన వలె తనక సమరూపముగా మార్చగలడు అని మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే ఏ ఒక్క మరి దేవుడు కావచ్చు, ఏ ఒక్కరు కూడా తను ఉన్నటువంటి స్థానానికి మనల్ని తీసుకెళ్ళటానికి ఇష్టపడరు. కానీ ఉన్నతమైన వ్యక్తి మిగిలిన వారిని తనకంటే తక్కువ వారికి మాత్రమే ఉండాలని చూస్తుంటారు. కానీ ఇదిగో మనం ఆరాధించడం మన దేవుడైతే ఆయన ఏ స్థానంలో ఉంటున్నాడో, ఆయన ఏమైతే అయి ఉంటున్నాడో అలాంటి తన యొక్క రూపములోనికి మనందరూ కూడా ఆయన సమరూపముగా మార్చునని, అనగా తన వలె మనము కూడా ఆ యొక్క మరణమును జయించి లేక పునరుద్ధానమును పొంది అమర్త్యతను ధరించుకొని ఆయనతో కలిసి మనము నివాసము చేయాలని మనల్ని బట్టి ప్రభువు ఆశపడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదే మంచి తరుణము, ఇదే మంచి అవకాశము. ఇప్పుడే మనము ప్రభు యొద్దకు వచ్చినట్లయితే, ఆయనను సేవిస్తున్నట్లయితే ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని మనకి అనుగ్రహిస్తుంటా ఉంటాడు. ఆయనతో పాటు మనము కూడా ఉండి తండ్రి అయిన దేవుని మనము ఆరాధన చేస్తూ ఆ యొక్క ప్రభుతో
సమరూపము గల వారముగా మనం ఉండబోతున్నాము అనే సత్యాన్ని మనము గమనించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఈ యొక్క మరణమును జయించుట అనబడే విషయం మనం గమనించినట్లయితే, మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఆయన మరణమును జయించటం వలన కలిగినటువంటి మరి ఉపకారములు లేక మేలులు మనము గమనించినట్లయితే, క్రైస్తవ జీవితానికి నిరీక్షణ ఎంతో అవసరమై ఉంటూ ఉన్నది. ఆ నిరీక్షణట ఆయన జీవము గలదానిగా చేయటానికే ఆయన మరణమును జయించున్నాడని పేతురు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరి ప్రతి వ్యక్తి కూడా నిరీక్షణ కలిగి ఉంటూ ఉంటాడు. నిరీక్షణ అనగా జరగబోయిన దాని కొరకు ఎదురు చూచుట. కాబట్టి మరి యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన పట్ల ఎవరైతే నిరీక్షణ కలిగి ఉండబోతున్నారో ఆ యొక్క నిరీక్షణట అది మృతమైనదిగా ఉండకుండా, లేక కేవలము లేఖనాలకు మాత్రమే పరిమితము కాకుండా ఆ యొక్క జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలని ప్రభువు ఆయన మరణము ద్వారా మన యొక్క నిరీక్షణను ఆయన జీవముతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, మన ప్రభువునకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన మరణమును జయించి తిరిగి లేచటం వలన క్రైస్తవ లోకం ఏమైతే నిరీక్షణ కలిగి అనగా ఎదురు చూస్తూ ఉన్నదో, నిరీక్షణతో ఉంటున్నదో, ఆ నిరీక్షణకు ఆయన జీవము పోసి ఉన్నాడు. అందుకే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసని అంటున్నాడు. అనగా చూడండి, మనక నిరీక్షణ జీవముతో కూడినది కావాలంటే మనము మరలా తిరిగి జన్మించవలసిస్తున్నది. అనగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి మనక మనసు మారి నూతన పరచబడి ఆయన వద్దకు వచ్చినట్లయితే మనము తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాము అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, ఇంకా మనము గమనించినట్లయితే రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే ఇక్కడ ఆయన మనలను నీతిమంతులనుగా తీర్చుట కొరకు ఆయన పునరుద్ధానము పొందెను అని దేవుని యొక్క లేఖనం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులనుగా తీర్చబడటకై లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా ఆయన ఎందుకొరకు లేపబడి ఉన్నాడంటే కేవలము తన కోసం మాత్రమే కాదు, కేవలము ఆయన కొరకు మాత్రమే కాదు, కానీ ఆయన మృతి పొందినది మన కొరకు మాత్రమే. అనగా మన అపరాధముల నిమిత్తము మృతి పొంది ఉన్నాడు. అదే ప్రకారముగా మనలను నీతిమంతులుగా తీర్చడానికే ఆయన మరణమును జయించున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, అట్లాగే మనం గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ దేవుని యొక్క భక్తుడు మరొక మాట మనకు వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన
బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని ఉన్నానని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి యొక్క భాగం మనం గమనించినట్లయితే ఆయన పునరుద్ధాన బలమును మనము గ్రహించటానికి, మనము ఎరిగి ఉండటానికే ఆయన పునరుద్ధానుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంత మాత్రమే కాదు, రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే ఆయన ఇదిగో మరి పునరుద్ధానం పొందబోతున్నాడని ఆయన వాగ్దానము చేయబడి ఉన్నాడు. అదే ప్రకారముగా మనకు వాగ్దానం చేయబడి ఉన్నది. అదే ప్రకారముగా ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడడానికి కూడా ఆయన మరణమును జయించున్నాడు, లేక పునరుద్ధానం పొందున్నాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గ్రహించవలస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే పాత్రమందున గ్రంథములో దైవజనుడైనటువంటి ఏలీ అయితే ఒక విధురాలి యొక్క కుమారుణ్ణి మరణము నుంచి ఆయన బ్రతికించున్నాడు. అలాగే తన యొక్క శిష్యుడకు ఎలీషా అయితే షూనేమీయురాలకు తన యొక్క కుమారుణ్ణి ఆయన బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక సమయంలో ఎలీషా యొక్క శల్యములు తగుట వలన కూడా చనిపోయిన వ్యక్తి బ్రతికినట్లుగా దేవుని యొక్క వాక్యలు మనం చూస్తున్నాం. అనగా ఆ యొక్క పాత్రమందులలో కొంత ఛాయను దేవుడు మనకు చూపించున్నాడు. ఈ యొక్క క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దాన్ని స్పష్టముగా, అనగా యేసుక్రీస్తు ద్వారా దాని దేవుడు మనకి ఆయన రుజుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతుంటారో అలాంటి వారికి కూడా అలాంటి అనుభవం ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, ఆయన మరణంతో మాట్లాడుతున్నాడు కదా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఇదిగో ఆ యొక్క మరణము మృంగివేయబడి ఉన్నదని ఆయన మరణంతో సవాలు చేస్తున్నాడు. అనగా ఆ యొక్క మరణమును ఇదిగో క్రీస్తు తన యొక్క మరణము చేత చేయించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇదిగో తండ్రి ఎద్దకు మనం చేరాలంటే, దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనకు కూడా ఆ పునరుద్ధాన బలం మనకు కావలస్తున్నది. ఆ పునరుద్ధాన బలం మనకు కావాలంటే మనము ప్రభు యొద్దకు రావలస్తున్నది. ఎవరైతే ఆనంద విశ్వాసం ఇచ్చున్నారో అలాంటి వారందరికి కూడా ఇదిగో ప్రభు యొక్క పునరుద్ధాన బలమును కలిగి ఉన్నారు. అది మన కంటికి కనబడదు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితాలు మనం కలిగి ఉంటా ఉన్నాం. ఆ పునరుద్ధాన బలము పొందుకున్న వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తూ ఉంటారని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి చూడండి, ఇక్కడ మరి ప్రభు ఆయన మరణించి తిరిగి లేచారని మనము సంతోషించడం కంటే కూడా యేసుక్రీస్తు వారు ఎలా జీవించున్నారో, ఆయన ఎలా మాట్లాడి ఉన్నాడో, ఏ విధముగా ప్రవర్తించున్నాడో ఆయన వలె మనము జీవించాలని, ఆయన యొక్క మనసు మనం కలిగి జీవించాలని, అనేకులకు ఆయనను మనం కనపరచాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అటు విధముగా యేసయ్య యొక్క పునరుద్ధాన బలమును మనం పొందుకొని దేవుని యొక్క రాజ్యానికి వారసులమవుదాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడిట్టి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, ఎందరైతే మాటలు విని ఉన్నారో దేవా, మీరు వారిని దర్శించండి. ఎటువంటి సమస్యతో, ఇబ్బందితో, శోధనతో, కష్టముతో, కన్నీటితో, వ్యాధితో, రుగ్మతలతో వచ్చున్నారు, నీ పునరుద్ధాన బలము ద్వారా ప్రభువా గొప్ప విడుదల వారి జీవితంలో దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.